Next problem from permutations. Find the number of 4-digit numbers that can be formed using the digits 2, 3, 5, 6, 8 without repetition. Okay. సో 2, 3, 5, 6, 8 అనే ఒక 5 డిజిట్స్ ఇచ్చారు. సో వీటిని రిపీట్ చేయకుండా 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు? హౌ మెనీ 4 డిజిట్ నెంబర్స్ ఆర్ ఫార్మ్డ్ using the digits 2, 3, 5, 6, 8 without repetition. Okay. So and how many of them are divisible by 2, 3, 4, 5, 25? సో వీటితో ఏర్పడే 4 డిజిట్ నెంబర్స్లో ఎన్ని 2తో డివైడ్ అవుతాయి, 3తో డివైడ్ అవుతాయి, 4తో డివైడ్ అవుతాయి, 5తో డివైడ్ అవుతాయి, 25తో డివైడ్ అవుతాయి? అది మనం కనుక్కోవాలి. ముందుగా ఇచ్చిన డిజిట్స్ని మనం చూసినట్లయితే, సో గివెన్ డిజిట్స్ 2, 3, 5, 6, 8. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 1, 2, 3, 4, 5. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్. మనం కనుక్కోవాల్సింది 4 డిజిట్ నెంబర్స్. ఓకే. సో అంటే ఆర్ వాల్యూ 4 అవుతుంది. మనకి ఎన్ని డిజిటెడ్ నెంబర్స్ అయితే కావాలో అదే మనకి ఆర్ వాల్యూ. మనకి 4 డిజిట్ నెంబర్స్ కావాలంటే మనం 4 వాల్యూస్ తీసుకోవాలి. సో ఎన్పిఆర్ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఏ టైం. n వస్తువులు మన దగ్గర ఉంటే అందులో r వస్తువులు తీసుకుంటే ఎన్పిఆర్. n వస్తువులు మన దగ్గర ఉన్నప్పుడు మొత్తం తీసుకుంటే ఎన్పిఎన్. సో ఇందులో మన దగ్గర 5 వస్తువులు ఉన్నాయి. 5 digits we have and we take 4 digits only because we want 4 digit number. మనకు కావాల్సింది 4 digit నెంబర్ కాబట్టి మనం 4 తీసుకోవాలి. సో అవుట్ ఆఫ్ 5 we take 4. ఓకే. So that NPR means 5P4. Therefore, number of 4-digit numbers is equal to ఫార్ములా వచ్చేసి NPR. 4 digit నెంబర్ అంటే R వాల్యూ 4 తీసుకోవాలి మనం. సో అవుట్ ఆఫ్ 5 we take 4. దట్ మీన్స్ 5P4. 5P4 అంటే ఎంత వస్తుంది? సో షార్ట్ కట్ తీసుకుంటే 5 × 4 × 3 × 2. సో ఈ మొత్తం మల్టిప్లై చేస్తే 120 నెంబర్స్ వస్తాయి. సో ఈ 2, 3, 5, 6, 8తో ఫామ్ అయ్యేటటువంటి 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే 120 ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇందులో ఎన్ని నెంబర్స్ 2తో డివైడ్ అవుతున్నాయి అంటే ఈ అవుట్ ఆఫ్ 120, ఈ 124 డిజిట్ నెంబర్స్లో ఎన్ని 2తో డివైడ్ అవుతాయి, 3తో డివైడ్ అవుతాయి, 4తో డివైడ్ అవుతాయి, 5 తోటి, 25 తోటి అడుగుతున్నారు వాళ్ళు. సో ముందుగా మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో డివిజిబుల్ బై 2. సో ఈ అవుట్ ఆఫ్ 120 నెంబర్స్లో 2తో డివైడ్ అయ్యే 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని అనేది మన ప్రశ్న. సో మనకి 4 డిజిట్ నెంబర్స్ కావాలి కాబట్టి మనం 4 ప్లేసెస్, 4 బ్లాంక్స్ లేదంటే 4 బాక్సెస్ ఎలా చెప్పుకున్నా ఒకటే. సో మనం 4 ప్లేసెస్ తీసుకోవాలి. ఓకే. 4 డిజిట్ నెంబర్ మనం చెక్ చేయాలంటే 4 ప్లేసెస్ తీసుకోవాలి. మరి 2తో డివైడ్ అవ్వాలి అంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఎటువంటి నెంబర్కైనా 2తో డివైడ్ అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ డిజిట్ ఉండాలి అని చెప్పేసి ఒక ఫార్ములా. సో ఇది యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఓకే. సో ఆ విధంగా చూస్తాం మనం రైట్ టు లెఫ్ట్. సో మన దగ్గర ఉన్న డిజిట్స్ 2, 3, 5, 6, 8. సో ఇందులో 2 అనేది ఈవెన్ డిజిట్, 6 అనేది ఈవెన్ డిజిట్, 8 అనేది కూడా ఈవెన్ డిజిట్. సో 2తో డివైడ్ అవ్వాలంటే ఏ నెంబర్కైనా యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ డిజిట్ ఉంటే అది ఎలాంటి నెంబర్ అయినా ఖచ్చితంగా 2తో డివైడ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫార్ములా. సో ఇక్కడ 2 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 8 కూడా ఉండొచ్చు. దట్ మీన్స్ వీ హ్యావ్ 3 ఛాన్సెస్ టు ఫిల్ ద యూనిట్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్ని ఫిల్ చేస్తానికి మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 3 ఛాన్సెస్. ఇక్కడ 2 ఉన్నా డివైడ్ అవుతుంది, 6 ఉన్నా డివైడ్ అవుతుంది, 8 ఉన్నా డివైడ్ అవుతుంది. మనకి ఇచ్చిన డిజిట్స్ నుండి తీసుకోవాలి. ఓకే. మనకి ఇచ్చిన డిజిట్స్లో 2, 6, 8 అనేవి ఈవెన్ డిజిట్స్ కాబట్టి ఈ 3 డిజిట్స్లో ఏ డిజిట్ ఉన్నా కూడా యువతల పక్క ఎలా ఉన్నప్పటికీ ఆ నెంబరు, ఆ టోటల్ నెంబర్ అనేది మనకి 2తో డివైడ్ అవుతుంది అనేది ఫార్ములా. ఓకే. ఆ లెక్కన మనం యూనిట్స్ ప్లేస్ని మనం 3 వేస్లో ఫిల్ చేసుకోవచ్చు. ఓకే. సో యూనిట్స్ ప్లేస్ అనేది 3 ఛాన్సెస్.
సో మరి మనం ఇంకా ఈ ఫస్ట్ ప్లేస్ నుండి వచ్చేద్దాం. 1000 ప్లేసు, 100s ప్లేసు, 10s ప్లేస్. సో మనం వితౌట్ రిపిటేషన్లో ఉన్నాం, అంటే ఒక డిజిట్ వాడితే ఇంకా అది అయిపోయినట్టే, మళ్ళీ వాడకూడదు. సో ఇక్కడ 3 ఛాన్సెస్ ఉన్న ఏదో ఒక డిజిట్ మనం ఉపయోగిస్తాం, either 2 or 6 or 8. ఓకే, సో మన దగ్గర ఇంకా ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 4 డిజిట్స్ ఉంటాయి. అంటే మనకి ఇక్కడ 3 ఛాన్సెస్ ఉన్న రాసేది ఒక డిజిటే, ఒక బ్లాంకులో ఒక ఆబ్జెక్టే మనం ఫిల్ చేసుకోవాలి. అది either 2 కావచ్చు, 6 కావచ్చు, 8 కావచ్చు. ఓకే, ఓన్లీ 1. సో నౌ వీ హ్యావ్ రిమైనింగ్ 4. మన దగ్గర రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? ఇంకా 4 ఉంటాయి. ఎన్ని బ్లాంక్స్ని మనం ఫిల్ చేసుకోవాలి? వీ హ్యావ్ టు ఫిల్ 3 బ్లాంక్స్. సో మన దగ్గర రిమైనింగ్ డిజిట్స్ 4 ఉన్నాయి, రిమైనింగ్ బ్లాంక్స్ 3 ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 4 వీ టేక్ 3. సో ఈ 4లో మనం 3 తీసుకుంటాం. సో the remaining 3 blanks can be filled by 4p3 ways, because we have 4 digits are remaining and we have to fill 3 blanks only, so that we can arrange them in 4p3 ways. Okay, so totalగా 2తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని వస్తాయంటే మనకి యూనిట్స్ ప్లేస్లో 3 ఛాన్సెస్. సో ఈ రిమైనింగ్ బ్లాంక్స్ వచ్చేసి మనకి 4p3. ఓకే, సో 3 into 4p3 అంటే మనకు బాగా పరిచయం ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్లో దాన్ని ఉపయోగిస్తుంటాం. సో డైరెక్ట్గా మనం 24 రాసుకోవచ్చు, లేదంటే 4 into 3 into 2. ఓకే, 4p3 అంటే సో 324 72. సో టోటల్గా ఈ 120 ఈ 4 డిజిట్ నెంబర్స్లో 72 నెంబర్స్ అనేవి 2తో డివైడ్ అవుతాయి. ఓకే, సో అది 2తో డివైడ్ అయ్యే నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్కి సంబంధించినటువంటి ఆన్సర్. నెక్స్ట్ మనం 3తో చూద్దాం. ఓకే, నెక్స్ట్ 4 డిజిట్ నెంబర్స్ డివిజిబుల్ బై 3. రెండవది, సో 3తో డివైడ్ అయ్యే 4 డిజిట్ నెంబర్స్ అన్ని. సో మనకు కావాల్సింది 4 డిజిట్ నెంబర్స్ కాబట్టి మనం 4 డిజిట్స్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. మనం 3తో డివైడ్ అయ్యేదాన్ని మనం చూస్తున్నాం కదా. ఏదైనా ఒక నెంబర్ 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది, ఆ నెంబర్లో ఉన్నటువంటి సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 3 మల్టిపుల్ అయితే దెన్ ద ఎంటైర్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3. ఓకే, సో ఎంత పెద్ద నెంబర్ అయినా కానీ అందులో ఉన్నటువంటి డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేసుకున్నప్పుడు ఆ వచ్చినటువంటి సమ్ అనేది 3 మల్టిపుల్ అయితే దెన్ ఎంటైర్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3. ఓకే, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో మనం 4 డిజిట్స్ నెంబర్సే మనకు కావాలి కాబట్టి ఈ 5 డిజిట్స్ నుండి ఒక 4 డిజిట్స్ మనం తీసుకుందాం. డిఫరెంట్ కాంబినేషన్స్ మనం ఫామ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గా నేను 2 3 5 6 ఈ కాంబినేషన్ నేను తీసుకున్నాను. సో ఈ కాంబినేషన్ తీసుకున్నప్పుడు వీటితో ఏర్పడే నెంబర్స్ 3తో డివైడ్ అవుతాయా లేదా మనకు ఎలా తెలుస్తుంది? సమ్ ఆఫ్ డిజిట్స్, వీటితో ఏర్పడే నెంబర్స్లో అన్నీ ఇవే ఉంటాయి కాబట్టి ఈ డిజిట్స్ యాడ్ చేసుకుంటే ఎంతైతే వస్తుందో అది 3 టేబుల్లో క్యాన్సిల్ అయితే వీటితో ఫామ్ అయ్యే నెంబర్స్ అన్నీ కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి అనేది కాన్సెప్ట్. సో ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది? 2 + 3 5, 5 + 5 10, 10 + 6 16. సో సమ్ అనేది 16. సో అంటే ఈ కాంబినేషన్ అనేది 3 టేబుల్లో డివైడ్ అవ్వదు. ఓకే, ఇది వర్కౌట్ కాదు. సో ఇక్కడ మనం 2 3 5 6 8 ఉన్నాయి. 8 అనే దాన్ని వదిలేసాం. సో 8 వదిలేసి రిమైనింగ్ 4 తీసుకుంటే సమ్ 16 వచ్చింది, అది 3 టేబుల్లో పోదు కాబట్టి వీటితో వచ్చే ఏ నెంబర్ కూడా 3 టేబుల్లో పోదు. సో ఇంకొక డిజిట్ని వదిలేసి చూద్దాం, ఇంకొక కాంబినేషన్. సో 2 3 5 8 ఈసారి 6 అని నేను వదిలేస్తున్నాను. సో 2 + 3 5, 5 + 5 10, 10 + 8 18. సో ఈసారి సమ్ వచ్చేసరికి 18. సో మరి వీటితో ఏర్పడే 4 డిజిట్ నెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత వస్తుంది? ఇవి ఎలా రాసినా కానీ 18 వస్తుంది. ఓకే, మరి 18 అంటే 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. సో 3 1 = 3 6 అంటే ఇక్కడ ఈ సమ్ అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి వీటితో ఫామ్ అయ్యే 4 డిజిట్ నెంబర్స్ అన్నీ కూడా 3 టేబుల్లో డివైడ్ అవుతాయి. మరి ఈ కాంబినేషన్తో ఫామ్ అయ్యే 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే ఏం చెప్తాం మనం? మన దగ్గర 4 డిజిట్స్ ఉన్నాయి. 4 డిజిట్ నెంబర్స్ అంటే 4 తీసుకుంటాం. 4p4 4 ఫ్యాక్టోరియల్. ఓకే,
సో లేదంటే 4 ప్లేసెస్ 4 డిజిట్ నెంబర్స్ కాబట్టి 4 ప్లేసెస్. ఈ 4 డిజిట్స్ తీసుకుంటే మనకి అది వీటితో ఏర్పడే నెంబర్ అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఈ ఫస్ట్ ప్లేస్ని మనం ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 2, 3, 5, 8 ఈ డిజిట్స్లో ఏమైనా ఇక్కడ తీసుకోవచ్చు. దట్ మీన్స్ వీ హ్యావ్ 4 ఛాన్సెస్ టు ఫిల్ ద ఫస్ట్ ప్లేస్ విత్ దీస్ డిజిట్స్. సో మనం ఒక బ్లాంక్లో ఒక ఆబ్జెక్టే ఫిల్ చేస్తాం, ఇందులో ఏదో ఒకటి ఇక్కడ అరేంజ్ చేసేస్తాం. సో ఈ సెకండ్ ప్లేస్కి ఎన్ని ఉంటాయి? రిమైనింగ్ 3 ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత 2 ఛాన్సెస్, ఆ తర్వాత ఒక ఛాన్స్. సో 4 × 3 × 2 × 1 అంటే ఈ 4 డిజిట్స్ తోటి ఏర్పడే 4 డిజిట్ నెంబర్స్ మొత్తం ఎన్ని? 24. ఓకే, అది ఇంకొక కాంబినేషన్. ఇది ఒకటే కాదు, ఇంకా ఏమైనా పాసిబుల్ అవుతాయని చూసుకోవాలి మనం. సో ఇక్కడ 8ని వదిలేసాం, ఇక్కడ 6ని వదిలేసాం. ఈసారి 5ని వదిలేసి తీసుకుందాం. సో 2, 3, 6, 8. ఓకే, సో ఈ కాంబినేషన్లో సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత వస్తుందంటే, సో 2 + 3 5, 5 + 6 11, 11 + 8 19. సో సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 19. సో ఈ కాంబినేషన్ మనకి వర్కౌట్ కాదు. సో వీటితో ఏర్పడే ఏ నెంబర్ కూడా మనకి 3 టేబుల్లో డివైడ్ అవ్వదు, ఎందుకంటే సమ్ అనేది 3 మల్టిపుల్ కాదు. సో ఇక్కడ 8ని వదిలేసాం, ఇక్కడ 6 వదిలేసాం, ఇక్కడ 5 వదిలేసాం. ఈసారి 3 వదిలేసి తీసుకుందాం. 2, 5, 6, 8 ఇట్లా మనం ఒక్కొక్క కాంబినేషన్ తీసుకొని చూడాల్సి ఉంటుంది. సో మనకు 5 డిజిట్స్ ఇచ్చారు కాబట్టి ఏదో ఒక డిజిట్ వదిలేసి ఆ రిమైనింగ్ 4 తీసుకొని సమ్ అనేది చెక్ చేసుకోవాలి. ఆ సమ్ అనేది మనకి 3 టేబుల్లో పోతే ఎంటైర్ నెంబర్ వాటితో ఎలా ఏర్పడిన నెంబర్ అయినా కానీ 3 టేబుల్లో పోతుంది అనేది ఫార్ములా. ఓకే, సో మనకి ప్రస్తుతానికి ఈ ఒక్క కాంబినేషన్ వర్కౌట్ అయింది. ఇంకొక కాంబినేషన్ వస్తుందేమో చూద్దాం మనం. సో 2 + 5 7, 7 + 6 13, 13 + 8 21. సో ఈ కాంబినేషన్లో మనకి సమ్ అనేది 21 వస్తుంది. మరి 21 అంటే 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. సో 3 1 3 7. ఓకే, సో ఈ కాంబినేషన్లో కూడా మనకి ఈ కాంబినేషన్లో వచ్చే 4 డిజిట్ నెంబర్స్ అన్నీ కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. ఓకే, సో మరి ఒక కాంబినేషన్కి 4 ఫ్యాక్టోరియల్ 24, రెండవ కాంబినేషన్ కూడా ఇంకొక 4 ఫ్యాక్టోరియల్. ఓకే, ఇక్కడ ఒక 4 ఫ్యాక్టోరియల్ వర్డ్స్ వస్తాయి, ఇక్కడ ఒక 4 ఫ్యాక్టోరియల్ వర్డ్స్ వస్తాయి. ఓకే, ఎందుకంటే మన దగ్గర 4 డిజిట్స్ ఉన్నాయి, మనం కనుక్కునేది కూడా 4 డిజిట్ నెంబర్స్ కాబట్టి 4p4. సో 4 ఫ్యాక్టోరియల్ వస్తాయి. ఇంకా సో మనం ఇక్కడ 8ని వదిలేసాము, ఇక్కడ 6ని వదిలేసాము, ఇక్కడ 5 వదిలేసాము, ఇక్కడ 3 వదిలేసాము. 2 వదిలేసి చూద్దాం మనం. సో 2 వదిలేస్తే 3, 5, 6, 8. సో 3 + 5 8, 8 + 6 14, 14 + 8 22. సో సమ్ అనేది మనకి 22 వస్తుంది. సో దిస్ కాంబినేషన్ ఈజ్ నాట్ డివిజిబుల్. ఓకే, ఈ కాంబినేషన్ మనకి డివిజిబుల్ కాదు. సో మొత్తం మనకి 2 కాంబినేషన్స్ మనకి డివిజిబుల్ అయినాయి. 2, 3, 5, 8 అనే కాంబినేషను, 2, 5, 6, 8 అనే కాంబినేషన్. ఓకే, సో ఇట్లా 3తో డివైడ్ అవ్వాలంటే మనమే ఒక కాంబినేషన్ తీసుకొని చూసుకోవాలి. సో ఆ కాంబినేషన్లో ఉన్న డిజిట్స్ అన్ని యాడ్ చేసుకుంటే వచ్చి సమ్ అనేది 3 టేబుల్లో పోతే వాటితో ఏర్పడే ఏ నెంబర్ అయినా కానీ అది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది అనేది ఫార్ములా. సో 2 కాంబినేషన్స్ మనకు పాసిబుల్ అయినాయి. ఈ కాంబినేషన్లో 4 ఫ్యాక్టోరియల్ నెంబర్స్, ఈ కాంబినేషన్లో 4 ఫ్యాక్టోరియల్ నెంబర్స్. సో టోటల్గా వచ్చేసి 24 + 24, ఇక్కడ ఒక 24, ఇక్కడ ఒక 24, 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. సో 24 + 24, సో 48 నెంబర్స్ ఆర్ దేర్. అవుట్ ఆఫ్ 124 డిజిట్ నెంబర్స్ 48 నెంబర్స్ ఆర్ divisible by 3. Okay, next let us see about 4. Okay, next third one, divisible by 4. సో 4తో డివైడ్ అవ్వాలంటే ఫార్ములా ఏంటి? మనకు కావాల్సింది 4 డిజిట్ నెంబర్స్. మనం 4 ప్లేసెస్ తీసుకుందాం. ఇది యూనిట్స్ ప్లేసు, టెన్స్ ప్లేసు, హండ్రెడ్స్, థౌజండ్స్. సో 4తో డివైడ్ అవ్వాలంటే ఫార్ములా ఏంటంటే లాస్ట్ 2 ప్లేసెస్లో వచ్చేటటువంటి డబుల్ డిజిట్ నెంబర్ అనేది 4 టేబుల్లో క్యాన్సిల్ అయితే ఎంటైర్ నెంబర్ 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది అనేది ఫార్ములా. ఓకే, ఎగ్జాంపుల్గా మనం 524 అనే ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాం. సో 2, 3, 5, 6 మనకి ఇచ్చినటువంటి డిజిట్స్ నుండి ఒక 4 డిజిట్ నెంబర్ రాశాను.
ఇప్పుడు ఇది 4లో పోతుందా పోదా మనకి ఎలా తెలుస్తుందంటే ఈ లాస్ట్ 2 ప్లేసెస్లో ఉన్నటువంటి డబుల్ డిజిట్ నెంబర్ ఎంత 56. ఈ 56 అనేది 4 టేబుల్లో క్యాన్సిల్ అయితే ఎంటైర్ నెంబర్ మొత్తం నెంబర్ కూడా క్యాన్సిల్ అవుతుంది అనేది ఫార్ములా. సో 4 14 4 14 56 4 14 56. సో క్యాన్సిల్ అయింది కదా, కాబట్టి 2356 కూడా 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో ఆ విధంగా మనం చూడాలి. ఓకే, అంటే యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్లో వచ్చేటటువంటి డబుల్ డిజిట్ నెంబర్ అనేది 4 టేబుల్లో క్యాన్సిల్ అయితే ఎంటైర్ 4 డిజిట్ నెంబర్స్ అనేవి 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి అని చెప్పేసి ఫార్ములా అది. మరి ఇక్కడ ఫామ్ అయ్యే డబుల్ డిజిట్ నెంబర్స్ మనకి ఇచ్చిన వాటిల్లో నుండి, ఓకే, వేయబడతాయి కాదు, మనకి ఇచ్చిన డిజిట్స్ నుండి ఇక్కడ ఫామ్ అయ్యే డబుల్ డిజిట్ నెంబర్స్ 4 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేవి ఏమేమి ఉంటాయి అనేది మనం చూసినట్లయితే ముందుగా నేను 10s ప్లేస్లో 2 తీసుకుంటున్నాను. అంటే 20స్లో మనం చెక్ చేద్దాం. 23. సో 23 అనేది మనకి వర్కౌట్ కాదు, 4 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. 25. సో అది కూడా డివైడ్ అవ్వదు. 26 డివైడ్ కాదు. 28. సో 20స్లో 28 అనేది 4 7 28. అంటే 10s ప్లేస్లో నేను 2 తీసుకొని చూస్తున్నాను, యూనిట్స్ ప్లేస్లో నెంబర్ మారుస్తున్నాను. ఆ విధంగా ఈసారి 10s ప్లేస్లో 3 తీసుకుందాం, యూనిట్స్ ప్లేస్లో నెంబర్ మారుద్దాం. 32. సో 32 అనేది 4 8 32. తర్వాత 35. 36 అంటే 4 9 36. తర్వాత 38. సో ఇంకా లేవు. సో 30స్లో మనకి 2 ఉన్నాయి కాంబినేషన్, 32 36. నెక్స్ట్ 10s ప్లేస్లో 5 తీసుకుందాం. 52 డివైడ్ అవుతుందా? 52 అనేది 4 టేబుల్లో 4 13. ఓకే, 4 13 52. 52 పోతుంది. 53 క్యాన్సిల్ అవ్వదు. 56 4 14. ఓకే, 58 అనేది 4 టేబుల్లో వస్తుందా? రాదు. 4 14 56 కదా, 4 15 ఎంత 60. సో దాటిపోయింది. ఓకే, నెక్స్ట్ 60 తీసుకుందాం. సో 62 అంటే 10s ప్లేస్లో 6, ఇక్కడ మనం డిజిట్ మార్చుకుందాం. 62 అనేది 4 టేబుల్లో పోతుందా అంటే పోదు. 4 15 60, 4 16 64. సో 63 65 68. ఓకే, రిపిటీషన్ లేదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి, ఒక డిజిట్ని ఒక్కసారి వాడాలి. 68 అనేది మనకి కంపల్సరీగా సో 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 17 68. నెక్స్ట్ 80s తీసుకుందాం. 82. సో 82 అనేది 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? సో 4 20 80. తర్వాత 4 21 84. సో 80 దాటిపోయింది, క్యాన్సిల్ అవ్వదు. 83 85 86. 86 పోతుందా 4 టేబుల్లో? సో 4 2 8 4 1 4 పోతే 2 మిగులుతుంది అది. ఓకే, సో క్యాన్సిల్ అవ్వదు. 88 పోతుంది కానీ మనకి రిపిటేషన్ లేదు కదా. సో వితౌట్ రిపిటేషన్ ఒక డిజిట్ని ఒక్కసారే వాడాలి, రిపిటేషన్ లేదు. ఓకే, అందువల్ల ఇవే మనకి పాసిబిలిటీస్. 1 2 3 4 5 6. అంటే ఈ లాస్ట్ 2 ప్లేసెస్లో వచ్చేటటువంటి డబుల్ డిజిట్ నెంబర్ 4లో పోతే ఎంటైర్ నెంబర్ 4లో పోతుంది అనేది మనకి ఫార్ములా. మరి ఈ లాస్ట్ 2 ప్లేసెస్లో మనకు 4లో పోయే డబుల్ డిజిట్ నెంబర్స్ ఏంటివయ్యా అంటే ఈ 6. అంటే ఈ లాస్ట్ 2 ప్లేసెస్ని మనం ఎన్ని రకాలుగా ఫిల్ చేసుకోవచ్చు? లాస్ట్ 2 ప్లేసెస్ని మనం 6 వేస్. ఈ 6 డబుల్ డిజిట్ నెంబర్స్లో ఇక్కడ ఏమున్నా అది ఈ మొత్తం నెంబరు 4లో క్యాన్సిల్ అవుతుంది అనేది మనకి కాన్సెప్ట్ అనమాట. సో ఈ లాస్ట్ 2 ప్లేసెస్లో ఈ నెంబర్స్లో ఏమైనా ఉండొచ్చు. 28 32 36 52 56 68. ఓకే, సో అవుట్ ఆఫ్ 6 ఎనీ వన్ వీ కెన్ రైట్. ఓకే, దట్ మీన్స్ వీ హ్యావ్ 6 ఛాన్సెస్ టు ఫిల్ దీస్ 2 ప్లేసెస్. ఓకే, సో రిమైనింగ్ 2 ప్లేసెస్కి మనం ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు అనేది మనం చూస్తే, మనం ఆల్రెడీ డబుల్ డిజిట్ నెంబర్ అంటే 2 డిజిట్స్ని ఉపయోగించాం. మనకు మొత్తం ఎన్ని ఇచ్చారు? 5 ఇచ్చారు, 2 వాడేసాం మనం. ఓకే, ఇది డబుల్ డిజిట్ నెంబర్ కదా, 2 పోయినాయి, ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. రిమైనింగ్ డిజిట్స్ 3, రిమైనింగ్ బ్లాంక్స్ అనేది 2. సో ఓకే, ఇవి ఆల్రెడీ ఎంగేజ్ అయిపోయింది. ఈ 6 డబుల్ డిజిట్ నెంబర్స్లో ఏం పెట్టుకున్నా మనకి డివైడ్ అవుతుంది. ఇంకా మనం 2 బ్లాంక్సే ఫిల్ చేయాలి. మన దగ్గర రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 2 వాడేసాం కాబట్టి ఇంకా 3 ఉంటాయి. అవుట్ ఆఫ్ 3 వి టేక్ 2. సో ఈ రిమైనింగ్ బ్లాంక్స్ని మనం ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు అంటే
3p2 ఓకే. సో టోటల్ వచ్చేసరికి మనం లాస్ట్ 2 ప్లేసెస్ అనేది 6 వేస్, రిమైనింగ్ 2 బ్లాంక్స్ అనేది 3p2. సో 6 ఇంటూ 3p2 అంటే తెలుసు కదా, షార్ట్ కట్ 3 ఇంటూ 2 ఓకే. సో 6 3 జా 18, 18 2 జా 36. సో అవుట్ ఆఫ్ 124 digit numbers 36 numbers are divisible by 4 ఓకే. నెక్స్ట్ 5 తోటి చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ 4th వన్, 5తో డివైడ్ అయ్యే 4 digit నెంబర్స్ అన్ని. సో డివిజిబుల్ బై 5. సో 4 digit నెంబర్స్ కాబట్టి 4 ప్లేసెస్ తీసుకోవాలి. మరి ఒక 4 digit నెంబర్ 5తో డివైడ్ అవ్వాలంటే, లేదా ఏదే నెంబర్ అయినా 5తో డివైడ్ అవ్వాలంటే ఫార్ములా ఏంటి? యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. యూనిట్స్ ప్లేస్లో 0 ఉన్నా 5 ఉన్నా అది ఎంటైర్ నెంబర్ అనేది 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. అది మనకి కాన్సెప్ట్. సో మన దగ్గర మనకి ఇచ్చిన డిజిట్స్లో 0 లేదు కాబట్టి 0 వదిలేద్దాం. ఇచ్చిన డిజిట్స్లో 5 ఉంది ఓకే. సో యూనిట్స్ ప్లేస్ని మనం 1 వే 5 ఒక్కటే పెట్టుకోవాలి, ఇంకా వేరే డిజిట్కి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చిన వాటిల్లో 0 లేదు, ఇంకో 5 ఒక్కటే ఉంది. ఇక్కడ 5 ఉంటేనే ఆ ఎంటైర్ నెంబర్ ఇటుపక్క ఎలా ఉన్నా కానీ ఆ నెంబర్ అనేది మనకి 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది అనేది ఫార్ములా ఓకే. సో ఒక ప్లేస్ ఫిల్ చేసాం 1 వే. ఇంకా రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 4. రిమైనింగ్ డిజిట్స్ 4. రిమైనింగ్ బ్లాంక్స్ ఎన్ని ఉన్నాయి? వీ హ్యావ్ టు ఫిల్ 3 బ్లాంక్స్ ఓకే. సో అవుట్ ఆఫ్ 4 digits we take 3. మన దగ్గర 4 ఉన్నాయి డిజిట్స్ రిమైనింగ్. సో అందులో మనం 3 ఫిల్ చేయాలంటే మనం 3 తీసుకుంటాం. సో రిమైనింగ్ బ్లాంక్స్ని మనం ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 4p3. సో టోటల్ వచ్చేసరికి సో ఈ రిమైనింగ్ బ్లాంక్స్ని 4p3 వేసు. సో లాస్ట్ ప్లేస్ 1 వే, ఎందుకంటే అక్కడ 5 ఉంటేనే డివైడ్ అవుతుంది. మరి 4p3 అంటే ఏం చెప్పుకున్నాం మనం? 24. 4 ఇంటూ 3 ఇంటూ 2. 4 3 జా 12, 12 2 జా 24 ఓకే. సో అవుట్ ఆఫ్ 120 నెంబర్స్ 24 నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 5. సో అది 5తో డివైడ్ అయ్యేటటువంటి 4 digit నెంబర్స్. నెక్స్ట్ 25తో డివైడ్ అవ్వాలంటే దానికి సంబంధించిన ఫార్ములా ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో ఇక్కడ కూడా మనకి 4 digit నెంబర్స్ మనకు కావాలి కాబట్టి మనం 4 ప్లేసెస్ తీసుకుందాం. సో మరి 25 కూడా మనం 4లో చూసినట్టుగానే చూడాలి. లాస్ట్ 2 ప్లేసెస్ అనేది 25 టేబుల్లో వచ్చే డబుల్ డిజిట్ నెంబర్ అయి ఉండాలి ఓకే. అంటే 25 టేబుల్లో మనకి ఏమేమి వస్తాయి? జనరల్గా 25 0 0 అంటే 0 0 వస్తుంది. 25 4 జా 100 అంటే చివరిలో లాస్ట్ 2 digits ఏంటివి? 0 0. 25 2 జా 50 అంటే చివరిలో 5 0 ఉన్నా డివైడ్ అవుతుంది. 25 3 జా 75 చివరిలో 75 ఉన్నా డివైడ్ అవుతుంది. లాస్ట్ 2 ప్లేసెస్ ఓకే. 25 ఉన్నా కూడా డివైడ్ అవుతుంది. సో మరి మనకి ఇచ్చిన దాంట్లో 0 లేదుగా, మనకి ఇచ్చింది 2 3 5 6 8. 0 లేదు కాబట్టి ఈ 2 క్యాన్సిల్ చేసుకున్నాం. అసలు 0నే లేనప్పుడు ఇంకా ఆ కేసు అనేది ఉండదు. 0 0 ఉండదు, 5 0 ఉండదు. ఇచ్చిన దాంట్లో 7 కూడా లేదు. సో 75ని మనం వదిలేయటమే. సో ఇచ్చిన డిజిట్స్లో 2 ఉంది 5 ఉంది. మనం ఇచ్చిన డిజిట్స్ని ఉపయోగించుకొని కనుక్కోవాలి. సో మనం ఆబ్వియస్గా మనకి పక్కాగా ఈ లాస్ట్ 2 ప్లేసెస్లో మనం 25ని మాత్రమే మనం రాయగలం, ఇంకా వేరే ఆప్షన్ లేదు. దట్ మీన్స్ వీ హ్యావ్ ఓన్లీ 1 వే టు ఫిల్ ద లాస్ట్ 2 ప్లేసెస్ విత్ 25 ఓకే. సో ఇక్కడ 2 అక్కడ 5 25 ఉండాలి, ఇంకా వేరే విధంగా మనకు అవకాశం లేదు. సో అందువల్ల అది 1 వే. ఇంకా మనకి ఎన్ని బ్లాంక్స్ మనం ఫిల్ చేసుకోవాలి? 2 బ్లాంక్స్. మన దగ్గర రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? మనం ఉపయోగించిన డిజిట్స్ అన్ని 2నే. మనకి 5 ఇచ్చారు, మనం 2నే వాడాం. సో రిమైనింగ్ 3 ఉన్నాయి అండ్ వీ హ్యావ్ టు ఫిల్ 2 బ్లాంక్స్. సో అవుట్ ఆఫ్ 3 వీ టేక్ 2. సో 3p2 వస్తుంది. 3p2 అంటే 3 ఇంటూ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. సో టోటల్ వచ్చేసరికి సో 6 ఇంటూ యూనిట్స్ ప్లస్ 1 వే 6 1 జా 6. సో అవుట్ ఆఫ్ 124 digit numbers 6 numbers are divisible by 25 okay. That is the problem. Thank you.